భారత క్రికెట్లో కరుణ్ నాయర్ పరిచయం అక్కర్లేని పేరు. సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ టీమిండియా తరపున చేసి ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కనుమరుగైన ఆటగాడు. సుదీర్ఘకాలం అవకాశాల కోసం వేచి చూసి ఇప్పుడిప్పుడే తన ప్రతిభకు తగ్గ అవకాశాలు పొందుతున్న కరుణ్ తాజాగా ఐపీఎల్లో జరిగిన మ్యాచ్లో తన ఆటతో అదరగొట్టాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు 5 సిక్సర్లు ఆడాడు. అయినా ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమి పాలైంది. కానీ అతని ఆట అందరికీ గుర్తుండిపోతుంది. ముంబై ఇండియన్స్పై విధ్వంసకరమైన ఇన్నింగ్స్తో కరుణ్ క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాడు. కరుణ్ గురించి తెలుసుకునేందుకు క్రీడా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఈ కరుణ్ నాయర్ ఎవరు? ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. 1991 డిసెంబర్ 6న రాజస్థాన్లోని జోధ్పూర్లో కళాధరన్ నాయర్, ప్రేమ్ నాయర్ దంపతులకు జన్మించాడు కరుణ్ నాయర్. పుట్టింది రాజస్థాన్లో అయినా నాయర్ కర్ణాటకకు చెందిన ఆటగాడు. అతని కుటుంబం కర్ణాటకలోనే స్థిరపడింది. తండ్రి ఒక చిన్న బిజినెస్ మ్యాన్, తల్లి ఒక టీచర్. సాధారణ మధ్యతరగతి కుటుంబం. అయితే కరుణ్ నాయర్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే క్రికెట్ను కెరీర్గా మలుచుకున్నాడు. ఎంతో కష్టపడుతూ కర్ణాటక తరపున అండర్-15, అండర్-19 ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ 2012లో విజయ్ హజారే ట్రోఫీ ఆడే అవకాశం సంపాదించుకున్నాడు. తర్వాత 2013లో కర్ణాటక స్టేట్ టీం తరపున రంజీ ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2013-14 రంజీ సీజన్లో కర్ణాటక తరపున మొత్తం 6 మ్యాచ్లు ఆడాడు. కానీ తొలి 3 మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆ తర్వాత వరుసగా 3 సెంచరీలు చేశాడు. అది కూడా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో. ఇలా వరుసగా సెంచరీలు చేశాడు. కర్ణాటక రంజీ ఛాంపియన్గా నిలిచింది. మొత్తంగా ఆ రంజీ సీజన్లో 61.75 యావరేజ్తో 494 పరుగులు సాధించాడు. ఇక వెంటనే 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కరుణ్ నాయర్ను తమ టీంలోకి తీసుకుంది. ఆ సీజన్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం నాయర్కు వచ్చింది. కానీ 2014 సీజన్లో రాజస్థాన్ నాయర్ను 75 లక్షలకు కొనుగోలు చేసింది. తను చెల్లించిన ధరకు న్యాయం చేస్తూ మొత్తం 11 మ్యాచ్ల్లో 142 స్ట్రైక్ రేటుతో 330 పరుగులు కొట్టాడు. అదే ఫామ్ను 2014-15 రంజీ సీజన్లో కొనసాగించాడు. 47 యావరేజ్తో 700 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. డొమెస్టిక్ క్రికెట్లో మనోడి ప్రదర్శన చూసి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. జూన్లో భారత్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది. 3 వన్డేల సిరీస్లో తొలి 2 వన్డేలు ఆడినా నాయర్ పెద్దగా రాణించలేదు. తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 39 రన్స్ చేశాడు. కానీ తన సొంత స్టేట్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రం ఆ సిరీస్లో అదరగొట్టాడు. పెద్దగా రాణించకపోయినా టీమిండియాలో ఆడే ఛాన్స్ రావడంతో నాయర్ హ్యాపీగా ఉన్నాడు. కానీ ఆ నెక్స్ట్ మంత్లోనే నాయర్ జీవితంలో ఒక విషాద సంఘటన జరిగింది. అద్భుతంగా ఆడుతూ టీమిండియాకు ఎంపికయ్యాడో లేదో ఒక పెను ప్రమాదానికి గురయ్యాడు. చావు అంచుల వరకు వెళ్ళొచ్చి ఒక రకంగా పునర్జన్మ పొందాడనే చెప్పాలి. 2016 జూలైలో కేరళలోని 100 మందితో వెళ్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. పంబా నదిలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో చాలామంది గల్లంతయ్యారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అదే బోట్లో కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. కానీ అదృష్టం కొద్దీ రెస్క్యూ టీం సమయానికి చేరుకోవడంతో కరుణ్ నాయర్ను రక్షించారు. ఆ పెను ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత డిసెంబర్లో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యాడు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా నవంబర్ 26న జరిగిన 3వ టెస్టుతో కరుణ్ నాయర్కు టెస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత అజింక్య రహానే గాయపడడంతో చివరి 2 టెస్టుల్లో నాయర్కు అవకాశం దక్కింది. 4వ టెస్టులోనూ ఫెయిల్ అయ్యాడు. కానీ చివరిదైన 5వ టెస్టులో కరుణ్ నాయర్ సత్తా ఏంటో బయటపడింది. విరాట్ కోహ్లీ, పుజారా లాంటి వాళ్ళు విఫలమైన పిచ్పై తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 303 పరుగులు కొట్టాడు. 381 బంతుల్లో 34 ఫోర్లు, 4 సిక్స్లతో చరిత్ర క్రియేట్ చేశాడు. ఆడుతున్న 3వ మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ అనే చెప్పాలి కరుణ్. టీమిండియా తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్. 25 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు కరుణ్ నాయర్. అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది ఆ ఆట తర్వాత. ఆ ఇన్నింగ్స్ తర్వాత ఇక టీమిండియాకు మరో స్టార్ దొరికాడని అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఓ 3 టెస్టులు ఆడి కరుణ్ నాయర్ మళ్ళీ కనిపించలేదు మ్యాచ్ల్లో. 3వ టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన ఆటగాడు ఒక 3 టెస్టులు సరిగ్గా ఆడకపోయేసరికి అతన్ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు టీమిండియాలోకి రానివ్వలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తూనే ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం డియర్ క్రికెట్, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అంటూ తన ఆటను వేడుకున్నాడు కూడా. అనుకున్నట్టే డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ ఫామ్. ఇప్పుడు ఐపీఎల్ 2025లో అతనికి మరో అవకాశం వచ్చింది. దాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడనే చెప్పాలి. ఏడాదికి పైగా ఘనమైన ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చిన కరుణ్ను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షల బేస్ ధర కొనుగోలు చేసింది.
ఈ సీజన్లోనూ కరుణ్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు 4 మ్యాచ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన అవకాశం రాగానే కరుణ్ తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఎరగదీశాడు. సూపర్ ఇన్నింగ్స్తో మరోసారి కరుణ్ నాయర్ అంటే ఏంటో చూపించాడు. కానీ మ్యాచ్లో టీం ఓడినా అతని ఆట మాత్రం అద్భుతమనే ప్రశంసలు వచ్చాయి. ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కరుణ్ నాయర్ ఆడిన ఇన్నింగ్స్ అతని కంబ్యాక్ ఎప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతుంది. ఇక కరుణ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన రికార్డులు చూద్దాం. 2017 భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడి కనుమరుగైన కరుణ్ మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఒక దశలో అతను ఎంత బాగా ఆడినా దేశవాళీ క్రికెట్లోనూ అవకాశాలు రాలేదు. అతను జట్టును మార్చుకుని కర్ణాటక విదర్భ జట్టుకు వలస వచ్చాడు. చివరికి విదర్భకు రాగానే కరుణ్ దశ మారింది. దేశవాళీ క్రికెట్లో అంతకు ముందు కంటే ఎక్కువ పరుగులు సాధించి తగినంత గుర్తింపు పొందాడు. టీమిండియాలో చోటే లక్ష్యంగా కరుణ్ గత ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కరుణ్ గత ఏడాదంతా పరుగుల వరద పారించాడు. ఫార్మాట్లకు అతీతంగా విశేషంగా రాణించాడు. ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి నమ్మశక్యం కాని సగటుతో 389తో 779 పరుగులు చేశాడు. 5 సెంచరీలు ఉన్నాయి. ఇక రంజీ ట్రోఫీలో కరుణ్ అదే జోష్ కొనసాగించాడు. ఈ ఏడాది 16 ఇన్నింగ్స్లో 57 సగటున 4 సెంచరీలు చేశాడు. 860 పరుగులు కొట్టి విదర్భ జట్టును ఛాంపియన్స్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీలో కూడా కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్లో 177 స్ట్రైక్ రేటుతో 42 సగటున 255 పరుగులు కొట్టాడు. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవే కాక కరుణ్ గత ఏడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలో కూడా పరుగుల వరద పారించాడు. T20 ఫార్మెట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188 స్ట్రైక్ రేటుతో 70 సగటున 490 పరుగులు కొట్టాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉంది. గత ఏడాది కౌంటీ క్రికెట్లో కూడా సత్తా చాటాడు. ఇంగ్లాండ్ దేశవాళీ సీజన్లో 11 ఇన్నింగ్స్లో 48 సగటున 487 పరుగులు కొట్టాడు. డబుల్ సెంచరీ సహా 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ సీజన్లో బూమ్రా, బౌల్ట్ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఐపీఎల్లో బూమ్రాను కరుణ్ బాదినట్టు ఏ బ్యాటర్ బాది ఉండడనే చెప్పాలి. ఇక కరుణ్ వివాహం గురించి చూస్తే తన స్నేహితురాలు సానియాను 2020లో వివాహం చేసుకున్నాడు. సానియా టంకరీవాలా మీడియా ప్రొఫెషనల్. ఇక ఆమె పార్సీ కుటుంబానికి చెందినవారు. కరుణ్ కోసం తన కుటుంబ సాంప్రదాయాలు వదిలి హిందూ మతాన్ని స్వీకరించారామె. ఇక కరుణ్ నాయర్ ఆస్తి సుమారు 20 కోట్ల వరకు ఉండవచ్చంటారు. తాజా ఆటతో అతని పేరు మారుమోగిపోతోంది. అయితే ఈ నేపథ్యంలో కరుణ్ టీమిండియా బెర్త్ సాధించడం కన్ఫర్మ్ అని క్రికెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. భారత్ సెలెక్టర్లు కరుణ్ లాంటి హార్డ్ వర్కింగ్ టాలెంట్కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి వచ్చే రోజుల్లో. మరి అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.